తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64% డిఏను పెంచింది. 2023 జనవరి 1 నాటి డిఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిఏపై జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 1, 2023 డిఏను మరో 6 నెలల్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఒక డిఏ ఇవ్వడంతో ప్రభుత్వంపై నెలకు సుమారు 2400 కోట్ల భారం పడబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్ల మొత్తం సుమారు 7 లక్షల మంది ఉన్నట్లుగా సమాచారం. సవరించిన రేటు ప్రకారం మంజూరు చేయబడిన డిఆర్ఎస్ అలవెన్సెస్ ను జూన్ 2025 జీతంతో కలిపి జూలై 1, 2025న చెల్లించబోతున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు డిఆర్ఎస్ అలవెన్సెస్ సవరణ కారణంగా బకాయిలు సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేయబోతుంది. అలాగే పెండింగ్ లో ఉన్న 5 డిఏలను రిలీజ్ చేయాలని ఇటీవల ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే 2 డిఏలు ఇవ్వాలని జూన్ 5న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో ఒకదాన్ని వెంటనే అమలు చేసి మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న ఒక డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల కస్తీలు, వడ్డీల చెల్లింపులు, స్కీములకు జీతాలకు ప్రతి నెల 22,000 కోట్లు అవసరమవుతున్నాయని, కానీ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందన్న, ప్రతి నెల 4,000 కోట్ల లోటు ఉంటుందంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా రైతు భరోసాను అందించబోతున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్రంలో రైతు భరోసాను అర్హులైన రైతులందరికీ ఇస్తామని తెలిపింది. నాట్లకు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత సీజన్ కు సంబంధించి 21,000 కోట్లు రైతు బంధు కింద ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తామన్నారు. కులగణన చేయగలిగిన దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందన్నారు. ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను రైతు ఖాతాల్లో జమ చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అర్హులైన రైతులకే అందించబోతున్నట్లుగా మంత్రి తెలిపారు. చెట్టు, పుట్ట, కొండ, కోన, అడవి భూములకు కూడా గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే తాము మాత్రం అలా చేయబోమని, సాగు చేస్తున్న భూములకు మాత్రమే సాయం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే జిల్లాల వారీగా సాగు భూముల వివరాలు తెలుసుకున్నామని, వాటి ఆధారంగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయబోతున్నట్లుగా తెలిపారు. భారత్ నుంచి చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్. కోవిడ్ గల్వాన్ సంరక్షణ నేపథ్యంలో గతంలో భారత్ చైనా విమాన సర్వీసెస్ ను నిలిచిపోయాయి. 5 ఏళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కొంతకాలంగా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక ప్రకటన చేశారు. చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వీరాంగ్ తో భేటీ అనంతరం 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపడంపై చర్చలు జరిగాయని తెలిపారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుంది అన్నారు. కైలాష్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని కూడా మిశ్రీ అభినందించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి సన్ వీడాంగ్ తో సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పునర్నిర్మించడానికి చర్చలు జరిపినట్లుగా మిశ్రీ వెల్లడించారు. ఇరువురి మధ్య నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగిన ఈ చర్చల్లో వాస్తవాధీన రేఖ దగ్గర నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా సమీక్షించామన్నారు. ప్రత్యక్ష విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. అదనంగా వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, మీడియా, పరిశోధనా సంస్థల మధ్య మార్పిడిని ప్రోత్సహించడం లాంటివి విషయాల్లో కలిసి పనిచేయడంపైన సానుకూలంగా ఉన్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య, ఆర్థిక రంగాల్లో భారత్ చైనాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.